ఇట్లా గిట్లా పోయినాక నీళ్ళు ఎప్పుతలేవు, ఇళ్ళల్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చెప్తే పట్టించుకుంటారు. ఆ గేట్ వాళ్ళు మొత్తం పోయినాయి. నీళ్ళు ఏమన్నా గవి తెచ్చిపెట్టారు. ఎట్లా పరిస్థితి మొత్తం కేర్ అయినప్పుడు? మండలం ముస్తాబాద్ కొడరకాల నుంచి మాట్లాడుతున్నాం. నీళ్ళు సరిగ్గా వస్తలేవు మాకు. ఏదో మిషన్ భగీరథ నీళ్ళు 15 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. ఇట్లా వస్తలేవు అంటే నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టిర్రు. అవి అంతా పాడుపడ్డ బాయిల నీళ్ళు చెత్త కసిరే వచ్చింది. ఇట్లా వస్తున్నాయి అంటే ఎక్కడైనా దిక్కు లేకపోతే ఈ అక్కమోడి దిక్కు అన్నట్టు ఇవే ఉంటాయి మీకు అని అన్నారు. సోమల రాజు ఇలా అందరం ఉన్నాం ఆ మాట అన్నప్పుడు. మా చీకోడు గ్రామం ఒడ్రగాల నుంచి మా ఒడ్రగాల నివాసులం మేము. మాకు సరిగా మిషన్ బారీలు లేవు. మళ్ళీ జీపీ నుంచి కూడా నీళ్ళు సరిగా రావు. 10 బిందెల నీళ్ళు వచ్చుతూనే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది. జీపీ మోటార్ కూకం మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మీ ఒడ్రగాలిన వాళ్ళని చేసుకోవాలి. జీపీ నుంచి రారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు. వాళ్ళు ఏం గిట్లెందుకు చేస్తారు, నీళ్ళు వస్తలేవు అని అడిగితే తెల్లారి మరణాలు నీళ్ళు ఇవ్వాలి, తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. నీళ్ళు ఏమంటే మొత్తం నీళ్ళు ఏమంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చారు. ఎక్కడ పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు మంచిగా లేవు. గిట్లేంది అంటే ఆడవాళ్ళని గిట్లా గలీజ్గా మాట్లాడేంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుడేంది. ఈ నీళ్ళు తీసుకొచ్చారు అంటే మీకు ఎక్కడం లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు అన్నాడుగా. మేము మాకు ఎక్కడం దిక్కు లేకపోతే నీళ్ళే లేవా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే. మాకు జీపీ నుంచి ఏ పని లేదు. జీపీ నుంచి మాకు ఏ పనులు చేస్తలేరు. ఈ సర్పంచ్ నివాసాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు అంతే. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే. మరి మా ఒడ్రికాలని చీకోడు గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే. దీని చర్య తీసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని మా ఒడ్రికాలని గుర్తించి మాకు వెంటనే నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం.